ఏంటండి గోలా? సందులో మతాబులు అమ్ముకునేలాగా ఏంటి అరుపులు? తీసుకుంటా. అల్లుడి గారు వచ్చే టైం అయింది, అన్ని ఏర్పాట్లు చేసావా? చేశానండి. అల్లుడి గారు వస్తారు. ఎందుకు రారు? షేర్ ఆటోలు రావాలి కదా. ఏమండి, మనం పెట్టింది షేర్ ఆటో కాదు కదా, సైకిల్ కదా. అదే మొన్నటి దాకా ఏమంటే అల్లుడికి బండెట్టినంతే వాటర్ సైకిల్ ఎట్టాడు అనుకున్నాను నేను. హీరో సైకిల్ ఎట్టాడు అనమాట ఇడు. అల్లుడి గారు మీరు లోపల రండి. అల్లుడి గారు వచ్చారా? నీ అల్లుడు బాగోతం తెలియదు మరి. అల్లుడి గారు రండి. ఏంటి ఎలా చచ్చిన వాసన వస్తుంది? ఎదవా పండగ పూట ఏదో అల్లుడు వచ్చినట్టు తలుపు కొట్టి వస్తావా? ఎంత ధైర్యం నా ఇంటికి రావడానికి? అయ్యా తిని 3 రోజులు అవుతుందండి అయ్యా. ఏదో దండం చేయండి అయ్యా. నువ్వు తిని 3 రోజులు అవుతుందా? ఎదవా గౌడు గీత గౌనేసినట్టు ఉన్నావు. నువ్వు 3 రోజులు అయిందా? పోతావా? పేడ మీద 10 పైసలు ఉంటే నాకు వేసుకుని జోబులు వేసుకుని రకమో ఆడును. ఆడే చేస్తాను నీకు. పండగ పూట ఇంటికి వచ్చావు, ఏం కావాలో కోరుకో. ఏమైనా కోరుకోవచ్చండి? ఏమైనా కోరుకోరా? అదే రేయ్ పెళ్ళాన్ని కాదు, ఏం కావాలో కోరుకో. ఆమె చేతిలో ముద్ద పెట్టి తిందామనంట అయ్యా. ఆకలయ్యా ఆకలయ్యా. చెప్తూ ముద్ద తింటావా? పెళ్ళై 25 ఏళ్ళు నాకే ఎట్లా నీకు ఎడతా. రేయ్ అల్లుడి గారి కోసం చేసిన బిర్యానీ తీసుకురా. ఏమండి, అది అల్లుడు గారి కోసం అండి. ప్రెస్టేజ్ ఎక్కడ పగులుతుంది? ఏకాంబరం వంశం అంటే ఇది ఇలా ఉంటది. దేనికైనా పెట్టి పుట్టాలి రా వంశం అంటే. ఏరా బాగుందా బిర్యానీ? భలే బాగుందండి. ఎందుకు బాగోదురా? 3 రోజుల కింద ఫ్రిడ్జ్ లో పెట్టిన బిర్యానీ అదే. బిర్యానీ పెట్టడం అంత అది కాదురా, నాను పెడతాను. ఇట్రా నువ్వు. ఏమే ఏంటండి? మన పిల్లల కోసం చేసిన ప్రాన్స్ బిర్యానీ తీసుకెళ్ళు. ప్రాన్స్ కాదురా, ప్రాన్స్. ఎందుకురా? ఏ రోజున వండుకుని తింటే కదా నీ మొహం. కనకాంబరం నీ మొహం అద్దంలో చూసుకోరా. ఏకాంబరంగా ఇప్పుడు నా బిర్యానీ చూడాడు బందిలో పడిచిపోతాడు. ప్రేమతో పెట్టిస్తాను నా పిల్లలతో, మామూలుగా కాదు. కోడి ముద్దలు తినిపిస్తాను. పెట్టే. అదిగోండి పెట్టానండి బిర్యానీ. పళ్ళు రాలిపోతా. నోట్లో పెట్టు. కొంతమంది చూసి నువ్వు పెట్టే ముద్దలు చూసి కళ్ళు కుళ్ళిపోవాలా? పెట్టు. తినరా. ముక్కటి పెట్టు. తిను. చిక్కు లేకని తిను. నిన్ను చూస్తుంటే జాలేస్తుందిరా. ఎందుకని అడగలేరా? ఆ బిర్యానీ నిన్న మా కుక్క కెట్టినా కూడా తినలేదురా. రా ఆ బొచ్చి తీసుకుని రా. తీసి 100 రూపాయలు తీసుకో. ఇదిగో వెళ్ళి నీకు నచ్చిన హోటల్లో నీకు నచ్చిన బిర్యానీ తిను. ఏమే అంటికి మాలోడు 100 రూపాయలు ఇచ్చాడు ఒక రోజు బిర్యానీకి. ఆ రేంజ్ కి ఒక రోజు ఇస్తే మన రేంజ్ కి 30 సార్లు ఇవ్వాలి. వెళ్ళి 3 వేలు కట్ తీసుకురా. డబ్బులు చూడాలా? బ్యాంక్ నోట్లు ఇది తీసుకో. ఏటీఎం కార్డు 2 లక్షల దాకా ఉంటది. సంవత్సరం తింటావు, 2 సంవత్సరాలు తింటావు, నాకు అనవసరం. మొత్తం గీకో. ఎక్కడ గీకాలండి? ఏటీఎం లోకి వెళ్ళాలరా. మరే అందులో డబ్బులు ఉన్నాయో తర్వాత విషయం గానీ, ఇదిగో హోటల్ ఫుడ్ తిన్నామనుకో గ్యాస్ట్రిక్ వచ్చేది, హార్ట్ అటాక్ వచ్చి పైకి పోగలము. నా మాటిను. ప్రతి ఏదో కూడా ధర్మం చెప్తుంటే ధర్మం చేయని ఏదో కనిపిస్తున్నావు. ఏమో ఏంటండి? ఆడు హోటల్ ఫుడ్ తిన్నాడు, పడుపు సరిపోదు. వెళ్ళి ఆ కుక్కర్ తీసుకురా. వెళ్ళు. కుక్కర్ కింద తిరుకోవడానికి మంట ఇది లేదు కదా. వెళ్ళి గ్యాస్ స్టవ్ తీసుకురా. మనం ఎక్కడ వండుకుంటామండి? చెట్టు కింద కర్రపొరలు వేసుకుని తిందాం. వెళ్ళి తీసుకురా. రారా. ఈ పొయ్యి మీద వండుకొని తినాలా? ముగ్గురు ప్రెస్టేజ్ పోయినా సరే, పరుగు పోయినా వెళ్ళి వాషింగ్ మెషిన్ తీసుకురా. వాషింగ్ మెషిన్ ఉత్తుకోవాలంటే బట్టలు కావాలి కదా. అల్లుడి గారి కోసం కుట్టించిన కోట్ తీసుకురా. అలాగే నా సూట్ కేసులో బట్టలు ఉంటే అన్ని పట్టుకొచ్చి అల్లుడు గారు కోట్ అండి తీసుకురా.
ఆడు బట్టలు దానం చేస్తే నా రేంజ్కి నేనే దానం చెయ్యాలి. నా రేంజ్ వెళ్ళేసి మన నిఖిల్ సాయి గారు కొన్న మండ సైడు, ఆ సర్వజ్ఞ సాయి గారు కొన్న బ్యాసలైట్ అన్ని తీసుకురా. ట్రైన్లు మొత్తం ఆఖరికి నీ 7 వారం నగలు కూడా తీసుకురా. అదేంటండి మా పుట్టింటి వచ్చినట్టు కూడా బిచ్చగాడికి ఇస్తారా? మా పుట్టింటికి ఇచ్చారండి. మా పుట్టి అందరికి నాగబాబు తెలియలేదే నీ పుట్టింటికి ఇచ్చారని. వద్దండి, ఆలోచించండి. మళ్ళీ వద్దండి ఆలోచించండి అన్న అనుకో పళ్ళు రాలిపోతుంది. అదే 24 క్యారెట్ గోల్డ్ ఇక్కడ చూడాలా? నువ్వు వెళ్ళి మన అమ్మాయిని తీసుకురా. ఏమండి వద్దండి ప్లీజ్, కాలు పట్టుకుంటానండి. నువ్వు చేసుకుంటావండి. వీళ్ళ అమ్మాయిని తీసుకురా. రే బంగారం ఇస్తే సరిపోదురా, ఆడు బంగారం వేసుకొని బోసుగా తిరుగుతుంటే పెళ్లి అవ్వలేదని తిడతా ఉంటారా. నా సొంత కూతురు ఇచ్చి పెళ్లి చేస్తా. ఎలక వాసన వస్తుందని బాధపడకు. 3 రోజులు ఆడితో కాపురం చేస్తా ఉంటే కంపు కూడా నీకు ఇంపుగా ఉంటుంది. కూర్చో. కూర్చో. అయ్యా పెళ్లి చేస్తున్నారు సరే గాని ఇప్పటికిప్పుడు తాళి కావాలి కదయ్యా. వద్దండి. అంటే మొగుడు పరువు పోయి నేను చచ్చిపోయిన పర్వాలేదు నీకు మంగళసూత్రం పట్టా. వద్దండి, మొగుడు బతుకుండగా తాలిపోటీ ఇవ్వద్దండి. మీ కాళ్ళు పట్టుకుంటే వద్దండి. అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చేవిటే, ఇది మెగా సీరియల్ కాదు, రియాలిటీ షో. చాలు. చరిత్రలో అందరూ దానాలు చేస్తారు. రక్తదానం, నేత్రదానం, రే కన్యాదానం చేశాను రా. ఏరా ఏకాంబరము, నువ్వు కూతుర్నిస్తే ఆ ఇద్దరు బతకడానికి నా ఇల్లుని రాసిస్తాను రా. మనం ఎక్కడ ఉంటామండి? చెట్ల కింద ఉందావే. నీకెందుకే? మొగుడు ఎక్కడుంటే అక్కడే ఉండే. అదే పతివ్రత లక్షణం. ఎలా నువ్వు ఈడు చక్కగా కాపురం చేసుకోండి. నా ఇంట్లో 10 మంది పిల్లలు కానీ సన్నగా ఉండండి. తీసుకురా. ఎటవలు బాగా చూడండి. పిల్లని ఎవడని ఎత్తాడు. ఇదిగో ఇల్లు ఎత్తున్నాను. హ్యాపీగా ఉండండి. మీరిద్దరు ఉన్నారు కదరా? అవునండి. సంవత్సరం తిరిగేసరికి 3 అవుతారు. ఎలా అవుతారండి? కాపురం చేస్తారా? రేపు మీ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత 5గురికి కలిపి నాయలు రాసి ఇగో ఆడిద్దరికి ఇల్లు రాశాడు. నిన్ను పుట్టబోయే పిల్లలకు కూడా కలిపి రాస్తున్నాడు. నువ్విద్దరు ఇక్కడ 4 తీసుకో. దాని సంతకం అక్కర్లేదు, జనాభా లిస్టులో అది లేదు. ఏకాంబరం, నీ పేరు చరిత్రలో నిలిచిపోతురా. రే కనకాంబరం, రే తిరుగుతూరా చెప్తాను. నీ సంగతి పండుగ అయిపోయింది. ఏం చేస్తారా? ఏం చేస్తానా? కొడదావనా? కొట్టడం కాదురా, నిన్ను ముక్కలు నరుకుతా. కొడుకురా చికెన్ మటన్ ముక్కలు ఎడితే నీ ఊరుకుంటున్నట్రా. ఏటో నీ మాటల్లేవు, మాట్లాడుకోవడాలేవు. అమ్మా రే, ఇక నుంచి మీ కొంపలు నా కొంపలు, అర్థమైందా? దయచేసి ఇక్కడ దొబ్బేసే. అడుక్కోవాలంటే కావాల్సింది రాజసం ఉండాలరా. అడుక్కోవాలంటే రాజసం కాదురా, నీకు పౌరుషం ఉండాలా, రాసం ఉండాలి. అడుక్కోవడం నన్ను చూసి నేర్చుకో. ఆడికన్నా ముందు విదేశాలు అడుక్కుని 6 గంటల ఎక్కువ డబ్బు సంపాదించాలి మనం. పదా అల్లరి హరీష్ అండ్ టీమ్. నాగబాబు సార్, మీరు కూడా మీ ప్రెస్టేజ్ చూపించండి ఇక్కడ. చాలా బాగా చేసావు హరీష్. థ్యాంక్ యూ సార్. స్టార్టింగ్ అలా స్లోగా స్టార్ట్ అవుతూ నీట్గా నెమ్మదిగా వాళ్ళిద్దరి మధ్యలో కాంపిటీషన్, ఆఖరికి ఇంట్లోంచి వాళ్ళే బయటికి వెళ్ళిపోయే లెవెల్లో చాలా నీట్గా ఉంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్. త్రినాథ్ బాగా చేశాడు, భాస్కర్ ఇద్దరు మంచి సపోర్ట్ ఇచ్చారు. సూపర్. రోజా గారు, ఎలా ఉంది ఈ స్కెట్? చాలా బాగుంది. మరి అంత పౌరుషం ఎందుకు వచ్చేసింది? ఏకాంబరం చూసి కనకాంబరం రెచ్చిపోతున్నాడు, కనకాంబరం చూసి ఏకాంబరం రెచ్చిపోతున్నాడు. బాగుంది, డిఫరెంట్ గా ఉంది.